నిర్మలా, ఏంటొదినా? బాలుకి ఈ టైంలో పాలు తాగడం అలవాటు కదా, తీసుకెళ్ళేవా? లేదొదినా, గిన్నెలు కడగడం లేట్ అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. అమ్మకు మందులు ఇచ్చేసి అప్పుడు తీసుకెళ్తాను. సరే అయితే నేను బాలుకి పాలు తీసుకెళ్తానులే గాని నువ్వు అత్తయ్యకి మందులు తీసుకెళ్ళు. సరే వదినా. వీళ్ళు చెప్పినట్టు అది కాలేజ్కి వెళ్తే నిజంగానే ప్రేమ ప్రేమ అంటూ ఎవరైనా దాని వెంట పడతారా? పడితే మాత్రం వేద ఒప్పుకుంటుందా ఏంటి? తనకి నేనంటే ఇష్టం కదా, కానీ నువ్వంటే ఇష్టం అని తనకెప్పుడూ చెప్పలేదు కదా. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఏమన్నా అయితే అలా ఎందుకు అవుతుంది? తనంటే నాకు ఇష్టం అని నేను స్ట్రైట్గా చెప్పకపోయినా తనకు అర్థం కాదా ఏంటి? ఏంటలుడు, నిద్రపోకుండా గదిలో పాదయాత్ర చేస్తున్నావేంటి? ఏం లేదు మావా, నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నా. దేనికి? అదే లేదా కాలేజ్కి వెళ్తే ప్రేమ అని ఎవరైనా వెంట పడతారేమో అని అన్నావు కదా. ఛాన్స్ ఉంది కదా. కానీ వేద వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయదు కదా. తనను నువ్వు లవ్ చేస్తున్నావని నువ్వెప్పుడూ చెప్పలేదు కాబట్టి తను ఛాన్స్ తీసుకుంటే తనే వాళ్ళ ఛాన్స్ తీసుకోదు మావా. సరే, వేద తీసుకోదు. ఒకవేళ ఆ కుర్రోడే కొంచెం అడ్వాన్స్ అయితే అప్పుడు మీ లలిత అత్తయ్య దగ్గరకు వచ్చి, ఏమండి, నేను మీ వేదాను ప్రేమిస్తున్నానండి, మాది చాలా మంచి కుటుంబం అండి, మాకు చాలా ఆస్తి ఉంది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టాడే అనుకో. అందం ఉంది, మంచి కుటుంబం అంటున్నాడు, ఆస్తి ఉంది, పైగా వేదాను ప్రేమిస్తున్నానని అంటున్నాడు. ఇంకేం కావాలని చెప్పి మీ మావయ్యని పిలిచి సంబంధం ఖాయించేసేస్తే? మా ఆపు, అసలు నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి? నీకెందుకు భయం? ఎందుకేంటి మావా, నీకు తెలీదా నేను వేదాన్ని లవ్ చేస్తున్నాను అని? అది నాకు తెలుసు, కాని వేదాకి తెలియాలి కదా. నువ్వు లవ్ చేస్తున్నాను అని చెప్పలేదు కదా. ఎన్నిసార్లు నీ మనసులో మాట చెప్పమని వేద అడిగింది, కాని చెప్పావా? తను ఎన్నిసార్లు అడిగింది, నేనంటే ఇష్టమా చెప్పు, నేనంటే ఇష్టమా చెప్పు అని? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అవును అని సమాధానం చెప్పావా? ఎప్పుడూ మాట దాటేయటమే. మరి ఆ అమ్మాయి ఏమనుకోవాలి? నువ్వు తనను ప్రేమిస్తున్నావు అని అనుకోవాలా, లేదు ఊరికే బావవు కాబట్టి చనువుగా తిరుగుతున్నావు అనుకోవాలా? చూడు బాలు, నీ ప్రేమ విషయం వేదాకి చెప్పకపోవడానికి నీ దగ్గర కారణాలున్నాయి. కాదు అని నేను అనడం లేదు, కాని ప్రేమ విషయంలో ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ముందు మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్పాలి. ఏ సమస్యలున్నా అవన్నీ తర్వాతే. అంజీ, వదిన నువ్వా? నువ్వేంటిలా? బాలుకి పాలు తీసుకొచ్చాను. ఏంటి అల్లుడికేదో ప్రేమపాఠం చెప్తున్నావు? అదేం లేదు వదినా. ఆ పంజీ, నేనంతా విన్నాను. రే బాలు, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చచ్చా, లవ్వా? అలాంటిదేం లేదు అత్తయ్య. అలాంటిది ఏమైనా ఉంటే నేను నీతో చెప్పకుండా ఉంటానా? మరంజీ ఏంటి ప్రేమ విషయం చెప్పాలి, అలాంటి విషయంలో ఆలస్యం చేయకూడదు అని చెప్తున్నాడు. ఎవరి గురించి? అది వాడి ఫ్రెండ్ గురించి చెప్తున్నాను వదినా. ఫ్రెండా? ఏమైంది వీడి ఫ్రెండ్కి? అది ఫ్రెండ్. నువ్వు ఆగు బాలు, నేను చెప్తానుగా. ఏం లేదు వదినా, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అంటే వీడు ఫ్రెండు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి కూడా వీడంటే ఇష్టమే అనుకున్నా. వీడు ఫ్రెండు. ఫ్రెండే అత్తయ్య, ఫ్రెండే. కానీ వీడి ఫ్రెండు ఆ అమ్మాయితో వాడి ప్రేమ విషయం చెప్పట్లేదు.